सर्वमंगल संभूति स्थान वेंकटभूधरे नित्यकृप्त निवासाय श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् आश्रितार्थिककल्पाय कौस्तुभालंकृतो रसे ज्ञानशक्त्यादिपूर्णाय श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् निर्धूत हेमाय दिव्यमंगलमूर्तये अंजलाचलभूषाय श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् वेद वेदांत वेद्याय कारणाय महात्मने प्राप्याय प्रापकायास्तु श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् सर्वलोक शरण्याय चिदचिद्वस्तुशेषिणे श्रीवत्साङ्कितवक्षाय श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् वेदांत देशिकानंद हेतवे सेतवे सर्वलोकानां श्रीनिवासाय मंगलम् देवगिरिवास मंगलम् మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహము ఈ భక్తులందరకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ స్వామి మా యొక్క కోరికలన్నీ తీరుస్తున్నారు. ప్రతి నిత్యము ఈ స్వామి వారిని దర్శనం చేసుకొని మేమంతా ధన్యులం అవుతున్నాము. అది ఈ యొక్క స్వామివారి యొక్క మహాత్మ్యము చాలా అద్భుతము, అది చెప్పరానిది, చాలా అమోఘంగా ఈ యొక్క భక్తులు ఆనందిస్తున్నారు. స్వామికి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకము. ఈ 2 రోజుల్లో భక్తులు చాలా తండాలుగా వచ్చేసి స్వామివారిని స్వీకరించి సీతాప్రసాదాన్ని స్వీకరించి వెళుతున్నారు. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరూ ఈ మంగాపురం కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదని అభిప్రాయంతో ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోగలరని మా యొక్క ప్రార్థన. చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలియజెప్పేది ఏంటంటే అందరూ వచ్చి వారి వారి కోరికలను భగవంతుడికి విన్నవించుకొని హరింపజేయండి అని ప్రార్థిస్తున్నాం. 30 సంవత్సరాలుగా ప్రతినిత్యం వస్తూ దేవుని దర్శించుకొని మా నిత్య కార్యక్రమాలను నెరవేర్చుకుంటున్నాము. మాకు అన్ని విధాల ఈ దేవుడు సహాయ సహకారాలు ఇస్తున్నారు.
మేము ఈ దేవుని ఒక్క వారం రాకపోతే మనసులో ఏదో విధంగా ఉంటుంది. అందుకని ప్రతినిత్యం ప్రతి శనివారం నేను వరకు మా తోటి వరకు చాలామంది ఇక్కడ స్థానికులందరూ ప్రతినిత్యం వచ్చి ఈ గుడిని చేశారు. దేవుడు చాలా మహిమ కలిగిన దేవుడు. మనం అందరం దేవుడిని కొలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటాం. ఇది మంగాపురం కాలనీ, మీర్పేటలో ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత మరి మంగాపురం వెంకటేశ్వర కాలనీ, తిరుమల నగర్, మరి ఈ కాలనీ ఉన్న మరి మంగాపురం కాలనీలో 1974లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇక్కడ ప్రతిష్ట చేయబడినది. ఇది జాగా ఈ మూచెర్ల వెంకటేశ్వర గారు వారు ఒక 400 గజాలు మరి గుడికి వెంకటేశ్వర స్వామి పేరు మీద వారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా మరి ఇక్కడ గుడిలో చాలా ప్రైవేట్ వారి ల్యాండ్ కూడా ఉండే వారితోని ఇక్కడ మా మంగాపురం భక్తులందరూ మరి వేరే కాలనీ భక్తులందరూ వచ్చి ఈ దేవుడు చాలా స్వచ్ఛమైన వాడు, అందుకని ఈ గుడికి ప్లేస్ చాలని మరి అందరు చాలామంది భక్తులందరూ వచ్చి ఈ మిగతా ప్లేస్ కూడా కొనడం జరిగింది. అదేవిధంగా మూచర్ల వెంకటేశ్వరరావు గారి మరి చిన్న కూతురు మరి అల్లుడు కూడా ఈ గుడిలో సంసారం చేసేవారు. వారిని కూడా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళమని డిమాండ్తో ఉండి వారు అప్పుడు రైల్వేలో పనిచేసేవారు. ఆ విధంగా మరి భక్తులందరూ కూడా కలిసి లేదు ఈ గుడి ప్లేసు మరి గుడికి ఇచ్చి మీ మామగారు అని చెప్తే అప్పుడు వారు ఖాళీ చేయడం జరిగింది. దాని తర్వాత మరి వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహానికి మరి గుడి కూడా లేకుండే మరి ఆ తడకలు కొన్ని రాళ్ళు పెట్టి తడకలతో మరి తడకలు వేసి మరి భక్తులు వచ్చి చాలా పూజ చేసేవారు. అంచెలుగా భక్తులు మరి వెంకటేశ్వర స్వామి దేవుని మీద చాలా నమ్మకంతో వారికి ఎన్నో అప్పుడు కానుకలు వారు సమర్పించడం జరిగింది.